మేల్ డామినేషన్ ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో విమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి తక్కువ ఇంపార్టెన్స్ దొరుకుతుంది. ఇందుకు సౌత్ ఏమీ మినహాయింపు కాదు. హీరోయిన్స్ తో ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే మేకర్స్ కూడా ఆలోచనలో పడిపోతూ ఉంటారు. కానీ మాతో మూవీస్ చేస్తే ప్రాఫిట్స్ తీసుకురాగలం అని ప్రూవ్ చేస్తున్నారు కొందరు భామలు. తాజాగా ఆ జాబితాలోకి చేరింది కళ్యాణి ప్రియదర్శన్. మరి మేడం క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి, ఘాటీ ముందున్న ఛాలెంజ్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. ఇండస్ట్రీలో హీరోయిజానికి దక్కే ఎలివేషన్, కరెన్సీ హీరోయినిజానికి దక్కదు. సినిమా హిట్ అయితే క్రెడిట్ అంతా హీరో, ఫిల్మ్ మేకర్సే తీసేసుకుని, ఫ్లాప్ అయితే మాత్రం హీరోయిన్ పై ఐరన్ లేడీ, ఐరన్ లెగ్ అని ముద్ర వేసేస్తూ ఉంటారు. కానీ ఈ ఫేజ్ నుండి బయటకు వస్తున్న ముద్దుగుమలు ఫిమేల్ సెంట్రిక్ చిత్రాల్లోనూ మెప్పించగలమని ప్రూవ్ చేస్తున్నారు. వన్స్ అపాన్ ఎ టైమ్ ముచ్చట సంగతి పక్కన పెడితే రీసెంట్ టైమ్స్ లో విమెన్ ఓరియంట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది అనుష్క. అరుంధతి నుండి ఘాటి వరకు ఎన్నో మహిళా ప్రాధాన్యత చిత్రాలు చేసింది, రికార్డ్స్ క్రియేట్ చేసింది. 2009లో వచ్చిన అరుంధతి ఒక ప్రభంజనం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క పర్ఫార్మెన్స్ టాప్ నాచ్. అప్పట్లోనే 70 కోట్లను రాబట్టుకుందంటే మామూలు విషయం కాదు. స్టార్ హీరో కూడా దక్కని ఒక అసమానమైన విజయం అది. ఆ తర్వాత కూడా రుద్రమదేవితో 82 కోట్లు, బాగుమతితో 67 కోట్లను కొల్లగొట్టింది. ఈ 3 చిత్రాలు హైయెస్ట్ గ్రాసింగ్ ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాలుగా ఉన్నాయి. కానీ బాగుమతి వచ్చిన ఆ ఏడాదే మహానటి రూపంలో ఈ రికార్డ్స్ అన్నీ చెరిగిపోయాయి. సావిత్రమ్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన మహానటిలో కీర్తి సురేష్ నటనకు ఫిదా అయిన ఆడియన్స్ ఇంచుమించు 85 నుంచి 90 కోట్ల కలెక్షన్స్ కట్టబెట్టారు. మొన్నటి వరకు సౌత్ లో ఇదే హైయెస్ట్ గ్రాసర్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. కీర్తి సురేష్ పేరు మీదున్న రికార్డులను చెరిపేసింది మరో మలయాళ కుట్టి కళ్యాణి ప్రియదర్శన్. లోకా చాప్టర్ 1 100 కోట్లను దాటి బాక్స్ ఆఫీస్ దగ్గర రన్నింగ్ సక్సెస్ఫుల్ అనిపించుకుంటోంది. ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాసర్ చిత్రాలుగా ఉన్న తెలుగు మూవీస్ అన్నిటినీ క్రాస్ చేసేసింది ఈ మలయాళ ఫిల్మ్. ఇక ఆగస్టు 5న వచ్చిన ఘాటి ముందు పెను సవాలే ఉంది. కళ్యాణి ప్రియదర్శన్ నెలకొల్పిన రికార్డులనే కాదు, తన పేరు మీదున్న వరల్డ్ రికార్డ్స్ ను చెరిపేసుకోవాల్సి ఉంటుంది. మరి బొమ్మాళి సరికొత్త చరిత్ర లిఖిస్తుందేమో. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.